బిగ్ బ్రేకింగ్ చూస్తున్నారు. అమెరికాలో కల్లోలం కనిపిస్తుంది. ముఖ్యంగా కాలిఫోర్నియాకి నిప్పంటించారా అనిపిస్తుంది అక్కడి దృశ్యాల్ని, అక్కడి నిరసనల్ని చూస్తూ ఉంటే. కాలిఫోర్నియాతో పాటు ఇప్పుడు ఈ నిరసనలు మిగతా రాష్ట్రాలకు కూడా విస్తరిస్తున్నాయి. న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, చాలా చోట్లకి మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ అక్రమ నిర్వాసితుల లేకపోతే అక్రమ వలసదారుల నిరసనలు కనిపిస్తున్నాయి. వాళ్ళని అదుపు చేయడానికి పోలీసు బలగాలు, భద్రతా బలగాలు, అట్లాగే నేషనల్ బలగాలు కూడా రంగంలోకి దిగాయి. కాలిఫోర్నియాలో సిచ్యువేషన్ చాలా హారిబుల్గా ఉంది. అక్కడ మనం చూస్తుండొచ్చు కొన్ని చోట్ల ఈ ఇష్యూస్ని రిపోర్ట్ చేస్తున్న రిపోర్టర్ల పైన కూడా అక్కడి భద్రతా బలగాలు కావచ్చు, లేకపోతే పోలీసులు కావచ్చు, రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు జరిగిన సంఘటనలు కనిపిస్తున్నాయి. అక్కడ మనుషులు రాత్రిపూట కూడా, నేను అర్ధరాత్రి కూడా ఈ నిరసన ప్రదర్శనలు కనిపిస్తున్నాయి. ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా అక్రమ వలసదారుల్ని అమెరికా నుంచి బయటకు పంపేయాలనే నిర్ణయంతో ఉన్నారు ట్రంప్. ఈ విషయంపై 2-3 రోజుల క్రితం ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. రోజుకు 3,000 మంది వలసదారుల్ని, అక్రమ వలసదారుల్ని దేశం నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేయాలని ఐసీఈకి ఆర్డర్ చేశారు. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఇప్పుడు అదే పనిలో ఉంది. వీళ్ళు ఎవరైతే అక్రమ వలసదారులు గుర్తించారో వాళ్ళని బయటికి పంపించే ప్రయత్నంలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. లాస్ ఏంజల్స్లో ఎక్కువ మంది లాటిన్స్ ఉంటారని తెలుస్తోంది. ఈ లాటిన్స్కు చాలామందికి డాక్యుమెంట్స్ ఉండవు. లాటిన్స్ అంతా తిరగబడ్డారు పోలీసులపైన. దీంతో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. ఒక 44 మందిని అరెస్ట్ చేసి స్థానికంగా ఉన్న ఒక డిటెన్షన్ సెంటర్లో పెడితే ఆ సెంటర్ పైన దాదాపు 1000 మంది ఆందోళనకారులు దాడి చేశారు. పోలీసులు కూడా ఒక దశలో అదుపు చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. రోడ్లమైన జనాలు మనం విజువల్స్లో చూస్తున్నాం. ఈ విజువల్స్ అంతా అమెరికాలో గడిచిన 4 రోజులుగా జరుగుతున్న సంఘటనలకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఈ నిరసనలకు అసలు కారణం ఏంటి? ట్రంప్ నిజంగానే అమెరికాలో మనుషుల్ని, అంటే అక్రమ వలసదారుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారా? అక్రమ వలసదారులు వెళ్లే వరకు ట్రంప్ వెనక్కి తగ్గరా? రక్తపాతం ఇంతలా కనిపిస్తున్నా, నిరసనలు ఈ స్థాయిలో వినిపిస్తున్నా, హోరెత్తిపోతున్నా, ఎందుకు ట్రంప్ ఈ నిర్ణయం పైన సానుకూలంగా స్పందించట్లేదు? ఎందుకు వెనక్కి తగ్గట్లేదు? ఎందుకు జాలి, దయ చూపించట్లేదు? ఈ అంశంపై మనతో మాట్లాడడానికి ప్రముఖ ఎక్స్పర్ట్ అబౌట్ అమెరికన్ అఫైర్స్ అండ్ ఐటీ ఎంటర్ప్రెన్యూర్, అట్లాగే 2016లో ట్రంప్ ఎలక్షన్లో ట్రంప్ కోసం పనిచేశారు లగ్గాని శ్రీనివాస్ గారు. ప్రస్తుతం లగ్గాని శ్రీనివాస్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి సార్ అసలు ట్రంప్, అసలు కాలిఫోర్నియాలో, లాస్ ఏంజల్స్లో ఈ రక్తపాతం, ఈ ఫైరింగు, కాల్పులు, నిరసనలు ఏంటి సార్ అసలు? దీనికి మొదటి కారణం ఏంటి చెప్పండి. యాక్చువల్గా చూసినట్టయితే ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్లోనే వెరీ క్లియర్ ఎజెండా ఉంది వాళ్ళకి. ఏంటంటే ఈ అక్రమ వలసదారులు, అంటే ఇల్లీగల్ ఇమిగ్రేట్స్ అంటారు అక్కడ, వాళ్ళ మీద డెఫినెట్గా నేను వాళ్ళందరినీ బయటికి పంపిస్తాను, లోకల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తానని ఒక ఎలక్షన్ మేనిఫెస్టోలో ఒక పాయింట్ని తీసుకొచ్చారు ఆయన ఇప్పటి నుంచి కాదు. ఇన్ఫాక్ట్ మనం చూస్తే స్ట్రాటజికల్గా డెమోక్రాట్స్ ఎప్పుడు ఇమిగ్రేషన్ ఫ్రెండ్లీగా ఉంటారు. మరి వేరే రిపబ్లికన్ పార్టీ ఎప్పుడు కూడా కొంత నాన్ ఇమిగ్రెంట్స్, అంటే అమెరికా ఈజ్ ఇమిగ్రేషన్ కంట్రీ అనే పాలసీతో డెమోక్రాట్స్ పనిచేస్తారు. మరి రిపబ్లికన్స్ మాత్రం ఎప్పుడు కూడా లోకల్ ఫీలింగ్, అంటే రీజనల్ రెడ్ టేపిజం లాగా తీసుకొచ్చి అక్కడ ఎప్పుడు కూడా వాళ్ళు లోకల్ ఎంప్లాయ్మెంట్, లోకల్ ఇష్యూస్ మీద లోకల్ పీపుల్ని ఎక్కువ అలైన్ చేసి వాళ్ళు ఎలక్షన్ ఫైట్ చేస్తారు. మరి ఈసారి కూడా ట్రంప్ ఎలక్షన్ మేనిఫెస్టోలో వెరీ క్లియర్ ఎజెండా ఉంది. ఏంటంటే దేశంలో ఉన్నటువంటి అక్రమ వలసదారులందరినీ కూడా నేను బయటికి పంపిస్తాను, అండ్ నా ఎకానమీ స్ట్రెంత్ చేస్తాను, అట్ ద సేమ్ టైం లోకల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాను అనే అంశం మీద ఆయన ఎలక్షన్ కొట్లాడాడు ఈసారి. మరి మనం చూసినట్టయితే లాస్ట్, అంటే ఈ టర్మ్ కంటే ముందు టర్మ్ 2016లో కూడా సేమ్ పాలసీ తీసుకొచ్చాడు. కానీ అప్పుడు ఇంత టఫ్గా ఆయన యాక్ట్ చేయలేదు. అప్పుడు చెప్పినప్పటికి కూడా కొంత చేయలేదు. అది దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్లో ఓడిపోవడానికి అది వన్ ఆఫ్ ద రీజన్స్ అని కూడా అక్కడ ఎలక్షన్ అనలిస్టులు చెప్పడం జరిగింది. మరి సో ఇవన్నిటిని చూసుకున్నట్టయితే ఈసారి వెరీ క్లియర్గా వచ్చినప్పటి నుంచి కూడా ముఖ్యంగా మన స్టూడెంట్స్ మీద కూడా చాలా, అంటే ఉక్కుపాదం లాగా మోపి ఆయన చేస్తున్నాడు. అంటే అమెరికా ఏమైపోయిందంటే ఒకప్పుడు ఒక 20-25 విద్యార్థిని పైన కూడా ఒక విద్యార్థి పైన కూడా బేడీలు వేసి అది చేయడం అంతా నిజంగానే చూస్తుంటే బాధేసింది. అంటే ఇప్పుడు యాక్చువల్ కూడా దీనికి ఒక నాణానికి 2 కోణాలు ఉన్నట్టు మనం ఈ ఇష్యూని చూసినట్టయితే ఒకప్పుడు ఒక 20-25 ఇయర్స్ ప్రాబ్లీ మన Y2K ప్రాబ్లం కంటే ముందు, 2000 కంటే ముందు చూసినట్టయితే కన్నా, ఆర్ ప్రయర్ టు దట్ అనదర్ 2 decades ముందు చూస్తే అమెరికా అనేది ఒక, అంటే రియల్లీ ఒక హైలీ టాలెంటెడ్ పీపుల్కి ఒక ప్లేస్ గా ఉండేది. అంటే వరల్డ్ లో ఉన్న మొత్తం టాలెంటెడ్ పీపుల్ మొత్తం అక్కడికి ఇన్వైట్ చేసి అక్కడ నుంచి ఇన్వెన్షన్స్ కానీ తర్వాత ఏదున్నా కానీ, అంటే వాళ్ళు వరల్డ్ లీడ్ చేద్దామనే ఒక ఉద్దేశంతో
ఆ ఇమిగ్రేషన్ పాలసీని వాళ్ళు తీసుకొచ్చారు. దట్స్ హౌ ద గ్రీన్ కార్డ్ వచ్చింది. దాని తర్వాత గోల్డెన్ వీసా రూల్ కానీ అవన్నీ ఏవైతే వచ్చినాయో అవన్నీ. సో రాను రాను ఏమైందంటే అక్కడ ఈ ఎడ్యుకేషన్ పాలసీస్ కూడా అదొక కమర్షియల్ ఓరియంటెడ్ గా తయారైపోయి ఇక్కడ ఆపర్చునిటీ ఏమి లేనోడికి అక్కడ అమెరికాలో ఒక ఆప్షన్ లాగా అదొక సోషల్ స్టిగ్మా లాగా అయిపోయి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ క్వాలిటీ కూడా తగ్గింది కొంచెం. సో దీనివల్ల ఏమైందంటే అక్కడ కూడా లోకల్ ఎంప్లాయ్మెంట్ లో కొంత క్వాలిటీ పీపుల్ దొరకకపోవడము, ఆల్దో అక్కడ యూనివర్సిటీస్ ఎడ్యుకేషన్ అయిపోయినాక కూడా సో ఈ ఏమంటారంటే క్రీమీ లేయర్ పోయి నాన్ క్రీమీ లేయర్ అండ్ అంటే బిలో యావరేజ్ పీపుల్ కూడా అక్కడ యూనివర్సిటీలో చదువుకోవడం వల్ల కొంత కన్ఫ్యూజన్ వాతావరణము, కొంత అంబిగ్విటీ, కొంత క్లారిటీ లేని వాతావరణం క్రియేట్ చేయబడదు అక్కడ. సో వీటన్నిటిని కూడా అమెరికన్ మీరు చెప్తున్నట్టు ఒక ట్రంప్ ఒక లోకల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని ఆలోచన ఉన్నారు, అమెరికా ఫస్ట్ అనే విధానంతో ఉన్నారు. ఎందుకు సార్ డెమోక్రాట్స్ ఎందుకు వీళ్ళకి దగ్గరగా ఉంటారు ఎవరి ఇమిగ్రేట్స్కి? అంటే ఎవ్రీ పొలిటికల్ పార్టీ హ్యాస్ ఏ స్పెసిఫిక్ ఎజెండా, రైట్? పొలిటికల్ పార్టీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఇన్ ఇండియా ఇట్ సెల్ఫ్, లెఫ్ట్ ఎజెండా కి రైట్ ఎజెండాకి తేడా ఉంటుంది. మన లెఫ్ట్ పార్టీస్కి ఒక ఎజెండా ఉంటుంది, అట్లనే మన దగ్గర బీజేపీ పార్టీకి ఒక ఎజెండా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి ఒక ఎజెండా ఉంటుంది. సో వాళ్ళ విధానాలు, వాళ్ళ అంశాలు తీసుకునే విధానం లాగే అక్కడ కూడా యుఎస్ లో కూడా డెమోక్రాటిక్ పార్టీ ఇస్ ఆల్వేస్ వీఆర్ ఇమిగ్రేషన్ కంట్రీ అంటారు. ఓటు హక్కు ఉందా? వీళ్ళని వాడుకునే అవకాశం ఉంటుందా? అట్లా అంటే వీళ్ళకి ఓటు హక్కు ఉండదు, కానీ వాళ్ళు ఏంటంటే వీళ్ళని ఒక ఎరగా చూపెట్టి అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ ని వీళ్ళు పోలరైజ్ చేస్తారు. అంటే లోకల్ పీపుల్ కి ఎట్లా ఉందంటే ఫీలింగ్, ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత, అంటే కోవిడ్ టైంలో ద వే ద డెమోక్రాట్స్ హ్యాండిల్ ద ఎంటైర్ థింగ్, అవన్నీ చూసినాక కొంత లోకల్ పీపుల్ కి మా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పోతున్నాయి ఇక్కడ అనే ఫీలింగ్ బాగా కలిగింది. దాన్ని మొన్న ఎలక్షన్ లో ట్రంప్ వెరీ ఎఫెక్టివ్ గా క్యాచ్ చేయగలిగాడు. సో ఈ అంశాలన్నింటినీ ఆయన చేయాలి అనుకుంటే యాక్చువల్ గా సో హీ వాంటెడ్ టు షో ద పీపుల్ దట్ ఐఎమ్ టఫ్ ప్రెసిడెంట్, ఐఎమ్ వెరీ టఫ్ ప్రెసిడెంట్ అని చూపెడదాం అనుకుంటాడు. ఆ అంశంలో భాగంగానే ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ అవి కానీ మనకు కనబడుతున్నాయి. అయితే అంత టఫ్ గా నిజంగా యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మొన్న చూస్తే మనం ఎగ్జాంపుల్ హార్వర్డ్ యూనివర్సిటీలో కూడా ద వే హీ వాజ్ క్రాకింగ్ డౌన్ ది అంటే బయట విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు యాంటీ అమెరికన్ స్లోగన్స్ ఇచ్చిన, యాంటీ మాట్లాడినా కానీ వాళ్ళని ఏమంటే డిబార్ చేయమని చెప్పి ఆర్డర్స్ ఇవ్వటము. సో హీఈస్ యాక్టింగ్ వెరీ వెరీ టఫ్, చాలా టఫ్ ప్రెసిడెంట్ గానే అంటే నేను ఉన్నట్టు చూపెడుతున్నాడు ప్రపంచానికి, అక్కడ అమెరికాకి. సో అందులో భాగంగానే ఆ స్ట్రాటజీలోనే ఇట్లా కియాస్ ఏర్పడుతున్నట్టు కనపడుతుంది. మనం చూసినట్టయితే ఇప్పుడు కాలిఫోర్నియాలో గవర్నర్ యాక్చువల్ గా హీఈస్ డైరెక్ట్లీ అపోజింగ్ ట్రంప్. సో అక్కడ ఇష్యూ కూడా వాతావరణం యాక్చువల్గా చాలా గందరగోళంగా ఉంది. ఇంత గందరగోళం మధ్య ఇది ఎక్కడికి దారి తీస్తుంది అనేది కూడా ఇప్పుడు మనం చెప్పలేము. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ ని యాంటీ అంటే ఏమంటాం మనం, ఫోర్సెస్ ఉంటాయి కదా యాంటీ సొసైటీలో, కొన్ని శక్తులు ఉంటాయి, వాళ్ళు కూడా దీని అడ్వాంటేజ్ గా తీసుకుంటారు. తీసుకొని వాళ్ళు కూడా అక్కడ ఇన్స్టెబిలిటీ క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంది. సో కొత్త వాతావరణం అయితే డెఫినెట్ గా గందరగోళంగానే కనబడుతుంది. మరి ఆర్మీ కూడా దిగింది. ఒక్క విషయం తీసుకోవచ్చు ఇక్కడ ఒకసారి, పర్లేదు అంటే ఒక చోట కావచ్చు, రెండు చోట కాలిఫోర్నియా కావచ్చు, లేకపోతే లాస్ ఏంజల్స్ కావచ్చు, లాస్ ఏంజల్స్లో పారామౌంట్ కావచ్చు, ఈ ఏరియాలో డెమోక్రాట్స్ కొంచెం ప్రభావితం చూపించే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ నిరసన ఉండొచ్చు. ఇది అట్లాంటాకు పాకింది, శాన్ ఫ్రాన్సిస్కోకు పాకింది, న్యూయార్క్కు పాకింది. ఇంత చూస్తూ ఉంటే ట్రంప్కు వ్యతిరేక ఆందోళన పెరిగినట్టు అనిపించట్లేదా? అంటే ఇప్పుడు ఇప్పుడు పాలిటిక్స్ ఎక్కడైనా సరే ఒకటే ఉంటుందండి. మనం చూస్తే అక్రాస్ ది గ్లోబ్ ఇట్ ఈస్ సేమ్ సినారియో. ఇక్కడ ఇండియాలో ఎట్లయితే ఒక స్టేట్ లో ఒక పర్టికులర్ పార్టీ రూలింగ్ లో ఉన్నప్పటికీ కూడా ఏదైనా అంశంలో ఒకసారి ఆందోళన, వ్యతిరేకత వచ్చినప్పుడు అక్కడ ప్రజలు డెఫినెట్ గా రోడ్ల మీదకి వస్తారు, దాని మీద ఆందోళన చేస్తారు, దాని గురించి వాళ్ళ భావ ప్రకటన వ్యక్తపరుస్తారు. మీకు అమెరికాలో యాక్చువల్ గా ఈ భావ ప్రకటన అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే చాలా మందికి తెలియదు ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు ఒక పార్టీ అక్కడ సమావేశం పెట్టుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ సే రిపబ్లికన్ పార్టీ ట్రంప్ వచ్చి ఒక సమావేశం పెట్టుకున్నాడు అనుకోండి, అక్కడికి డెమోక్రాటిక్ పార్టీ కార్యకర్తలు కూడా వస్తారు. వచ్చి అక్కడ నిలబడి వాళ్ళ అంశాన్ని కూడా వాళ్ళు ఒక ప్లెకార్డ్ పట్టుకోనో లేకపోతే బ్యానర్ పట్టుకోనో వాళ్ళు ప్రదర్శిస్తారు. అంటే అంత భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది ఆ కంట్రీలో. సో అందుకని అక్కడ నిరసనలు అనేది చాలా ఫైరింగ్ స్వేచ్ఛ కూడా ఉంది కదా సార్, ఫైరింగ్ స్వేచ్ఛ కూడా ఉంది కదా. అంటే అది ఫైరింగ్ స్వేచ్ఛ అంటే అక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే మనం కెన్ యూ ఇమాజిన్, మన దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఇంకో పార్టీ కార్యకర్తలు అక్కడికి వచ్చి అక్కడ ప్లేకార్డులు పట్టుకొని నిరసన తెలియజేసే భావ స్వేచ్ఛ ప్రకటన మన దగ్గర ఉంటుందా? అంటే మనం ఇమాజిన్ కూడా చేయలేము. ఒళ్ళు హూనం చేసేస్తారు మన దగ్గర.
ఆ! సో, మరి అక్కడ మాత్రం అమెరికాలో మాత్రం ఆ కల్చర్ డిఫరెంట్‌గా ఉంటది. అంటే మీరు ఆ పార్టీ కార్యక్రమానికి సభకి వెళ్తూనే ఉంటారు. బయట గేట్ దగ్గర వేరే అదర్ పార్టీ పీపుల్ వాళ్ళు ప్లకార్డ్స్ పట్టుకొని వాళ్ళు యాంటీ ఆ లీడర్‌కి యాంటీగా బ్యానర్స్ పట్టుకొని నిలబడతారు. అంటే దట్స్ దేర్ కల్చర్. ఆ కల్చర్‌లో ఉంది అక్కడ అట్లా. సో, దట్ ఈస్ హౌ దే లివ్ అంటే ఆ కంట్రీ కూడా అలానే ఉంటది. అంటే అక్కడ ఒక జాతి అని కాదు కదా! డిఫరెంట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ ఉంటారు. సో, ఇట్స్ ఏ ఇక్కడ ఇంకొక బేసికల్లీ పాయింట్ ఇట్స్ ఇమిగ్రేషన్ కంట్రీ. ఇక్కడ ఇంకో పాయింట్ మనం చర్చించాల్సి ఉంది. ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ ఎలక్షన్స్ నుంచి అక్రమ వలసదారుల పైన ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. మొదటి నుంచి వీళ్ళ పార్టీ విధానం కూడా అదే. ఇమ్మీడియట్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎటువంటి వార్నింగ్ లేకుండా, లేకపోతే ముందస్తు హెచ్చరికలు లేకుండా చేయడం కుదురుతుంది అమెరికాలో ఇలా? ఈ అమెరికాలో యాక్చువల్‌గా ఎవ్రీ స్టేట్ హాస్ ఎ డిఫరెంట్ లా అండి. అంటే ఆల్‌దో ఇట్స్ ఏ ఫెడరల్ గవర్నమెంట్ ఉన్నా గాని వాళ్ళకి లాస్ వాళ్ళకంతా అంటే కొంత కాంప్లికేటెడ్ ఉంటది వాళ్ళది. వాళ్ళ రాజ్యాంగం గాని అది. మనలాగా అంటే అంత క్లియర్ ఉండదు వాళ్ళకి. సో, ఎవ్రీ స్టేట్ హాస్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఈవెన్ ఎలక్షన్‌లో కూడా ఎలక్షన్ కౌంటీకి కూడా డిఫరెంట్ అధికారాలుంటాయి. కొన్ని కొన్ని ఎలక్షన్ కౌంటీస్ ఓటింగ్ మిషన్స్ ఉంటాయి. కొన్ని ఎలక్షన్ కౌంటీస్ ఓటర్ అంటే పేపర్ బ్యాలెట్ చేస్తాయి. సో, స్టేట్ వైస్ వాళ్ళకి కొన్ని అంటే డిఫరెంట్ అధికారాలు ఉంటాయి. దానివల్ల కూడా ట్రంప్ ఇండివిజువల్‌గా ఒక డిసిషన్ తీసుకున్నా దాన్ని అమలు చేయడం అనేది కొంత డిఫికల్ట్‌గా ఉంటది. కానీ ఏదేమైనా గాని ఓవరాల్‌గా అయితే అంటే ఇప్పుడు ద వే ఇట్ ఈస్ గోయింగ్ అంటే ఓవరాల్‌గా అమెరికన్ ఎకానమీ ద వే ఇట్ ఈస్ గోయింగ్, ద వే హి ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ అదర్ వార్స్ ఇవన్నీ కొంత గందరగోళమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళినట్టే కనబడుతుంది దగ్గర మొత్తం. పనిచేశారు, ట్రంప్ కోసం పనిచేశారు 2016లో. ట్రంప్ ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత దాని మీద వెనక్కి తగ్గడా ఇంకా ఇంతేనా? ఇప్పుడు కాలిఫోర్నియాలో గానీ, నేను ఈ యాక్చువల్‌గా అల్లర్లపైన ఏమైనా ఆలోచించే అవకాశం ఉందా? అంటే జస్ట్ టు క్లారిఫై నేను యాక్చువల్‌గా ట్రంప్ కోసం పనిచేయలేదు. నేను ఆమె ఫెలో ఇన్ అప్లైడ్ పాలిటిక్స్. సో, ఐ వర్క్డ్ ఇన్ ద ఎలక్షన్ అంట. ఆ ఎలక్షన్‌లో యాక్చువల్‌గా ఒక అనలిస్ట్‌గా పనిచేశాను నేనక్కడ. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ మై అకాడమిక్ ప్రోగ్రాము. అయితే అప్పుడు ఆ 2016లో జరిగినటువంటి ఎలక్షన్‌లో అందరూ కూడా మీకు గుర్తుందో లేదో వరల్డ్ మీడియా మొత్తం కూడా హిల్లరీ క్లింటన్ అద్భుతంగా విజయం సాధించబోతుంది. ట్రంప్ అనేవాడు ఒక జోకర్. తర్వాత డొనాల్డ్ ట్రంప్ అసలు ఎట్టి పరిస్థితుల్లో గెలవరు. ఆయన ఆయన రిపబ్లికన్ పార్టీ అనవసరంగా తీసుకొచ్చింది ఎలక్షన్‌కి అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొచ్చి వరల్డ్ మీడియా మొత్తం కూడా హిల్లరీ క్లింటన్ గెలుస్తుందని చెప్పారు. కానీ నేను ఒక ఫ్యూ వీక్స్ ముందు మా యూనివర్సిటీలో సబ్మిట్ చేసినటువంటి మా థీసిస్‌లో గాని, అనాలిసిస్ రిపోర్ట్‌లో గాని నేను చెప్పాను. లేదు లేదు ట్రంప్‌కే ఎడ్జ్ ఉంది ఎలక్షన్‌లో. ఎందుకంటే ద వరల్డ్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ లోకలైజేషన్ అనే పాయింట్ మీద నేను అండ్ ట్రంప్ ఈస్ క్యాప్చరింగ్ ఆల్ ది పర్ఫెక్ట్ ఓటర్ సెగ్మెంట్‌ని ఓటర్ పల్స్‌ని క్యాప్చర్ చేస్తున్నాడు. వేరస్ హిల్లరీ క్లింటన్ ఆ వేలో లేదు అని చెప్పాను. సో, అప్పుడు నాకు కనపడింది ఏంటంటే ట్రంప్ ఎలక్షన్ ఎజెండా అనేది ప్రజలకు ఎక్కువ అంటే వెరీ క్లియర్‌గా టచ్ అయినట్టు కనపడింది. అంటే పబ్లిక్ పాలసీ ఎక్కడైనా సరే ఎలక్షన్ ఎజెండా గాని, ఓటర్ పల్స్ గాని పట్టుకున్నోళ్ళే ఎన్నికల్లో గెలుస్తారు. అది ఎక్కడైనా సరే వరల్డ్‌లో మన దగ్గర చూసాము. తర్వాత ఏ దేశంలో అయినా సరే ఎలక్షన్ ఈజ్ ఎలక్షన్, పాలిటిక్స్ ఈజ్ పాలిటిక్స్. సో, ఆ విధంగా నాకు అప్పుడు ఆహ్, ట్రంప్ క్యారెక్టర్ కంటే కూడా ట్రంప్ యొక్క ఎలక్షన్ ఎజెండా, తర్వాత అతను తీసుకున్నటువంటి నిర్ణయాలు ఓటర్ పల్స్‌ని పట్టుకున్నట్టు కనపడింది. అందుకే నేను ట్రంప్ విజయం సాధిస్తాడని చెప్పాను. సో, బట్ లేటర్‌గా చూసినట్టయితే నెక్స్ట్ ఎలక్షన్‌లో 2020 ఎలక్షన్‌లో మళ్ళీ గెలుస్తారని చెప్పి అందరూ అనుకున్నారు. బట్ హి లాస్ట్ ద ఎలక్షన్. ఎందుకంటే ఆయన ఇమ్మిగ్రేషన్ పాలిసీస్ మీద ఏదైతే ప్రామిసెస్ చేశారో, ఆ ప్రామిసెస్‌ని సరిగ్గా నిలబెట్టుకోలేదు అనేటువంటి ఒక వాదన కూడా గట్టిగా వినపడింది అక్కడ. అందుకనే అప్పుడు ఎలక్షన్‌లో ఓడిపోయాడు. తర్వాత డెమోక్రాట్స్‌కి మళ్ళొకసారి ఛాన్స్ ఇచ్చారని చెప్పి వచ్చింది. సో, ఆటన్నిటిని ఏదైతే 2016లో ఆయన గెలిచినప్పుడు చేయని పనులు ఏవైతే ఉన్నాయో, ఆయనకి ఏవైతే రాలేదని చెప్పి 2020లో రిపోర్ట్స్ వచ్చినాయో, వాటన్నిటిని ఇప్పుడు చాలా టఫ్‌గా యాక్ట్ మీకు ఇంకోటి కూడా ఉంది ఏంటంటే, అక్కడ ప్రెసిడెంట్ ఎవరున్నా గానీ 2 సార్ల కంటే ఎక్కువ ఎలక్షన్ అంటే కొట్లాడలేరు అక్కడ. సో, అక్కడ ఓన్లీ 2 టైమ్సే వాళ్ళకి ఛాన్స్ ఉంటది. మనం చూసాం వన్ ఆఫ్ ది గ్రేట్ ప్రెసిడెంట్స్ మన మన ఎరాలో చూసాము. ఒబామా 2 అవును. టర్మ్స్ అయ్యాడు. తర్వాత సో, హి హాస్ టు అంటే వాళ్ళ రాజ్యాంగంలో 2 సార్ల కంటే ఎక్కువ ఛాన్స్ లేదు. సో, ఇది వాటెవర్ హి డస్ అంటే ఏం చేసినా గానీ ట్రంప్ దిస్ ఈస్ ద లాస్ట్ ఎలక్షన్ ఫర్ హిమ్. అంటే ఇంకొక 3 ఇయర్స్ టర్మే ఉంటుంది ఆయనకి. కాబట్టి ఆయన ముద్రని ఒక అమెరికా చరిత్రలో, హిస్టరీలో పెట్టుకోవాలి అన్నటువంటి ఒక ప్లాన్‌తో, స్ట్రాటజీతో ముందుకెళ్తున్నట్టు కనపడింది. అంటే అక్కడ పీపుల్‌కి మంచి చేయడంతో పాటు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనేది ఒక సమస్య. నిజంగానే కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనేది ఒక ఛాలెంజే అక్కడ. అంటే ఏ కంట్రీకైనా ఉంది. ఇప్పుడు మనకు ఈ మనకు మాత్రం ఇల్లీగల్ లేదా ఈ ఇన్‌ఫాక్ట్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్‌తో వచ్చే ముఖ్యంగా అంటే మీరు అక్కడ స్టడీ చేశారు కాబట్టి చెప్తున్నాను. ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్‌తో వచ్చే అసలు కష్టమైన పరిస్థితులు ఏంటి సార్? ఎటువంటి సమస్యలొస్తాయి వీళ్ళ ద్వారా? అసలు ఇష్యూస్ ఏంటి వీళ్ళ ద్వారా? ఎకనామికల్ అంటే అంటే ఎంప్లాయ్‌మెంట్ ఇదంతా వదిలేస్తే. అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే ఇప్పుడు చూడండి వాళ్ళు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలీదు. వాళ్ళు
అంటే సొసైటీలో ఎకానమీ డీస్టెబిలైజేషన్ అవుతుంది. తర్వాత వాళ్ళతో శాంతి భద్రతలకు ముప్పు ఉంటది. వాళ్ళ వల్ల అక్కడ లోకల్ అంటే ఇప్పుడు చాలా కొన్ని అనార్గనైజ్డ్ సెక్టర్‌లో ఏవైతే ఉంటాయో అది మొత్తం డిస్టర్బ్ చేస్తారు. ఇప్పుడు కంట్రీలో ఉన్నప్పుడు మనకి ఇప్పుడు మీ దగ్గరే ఉన్నారండి. మీ దగ్గర ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో మీకే తెలియాలి. అంటే ఏదైనా సరే ఆర్గనైజ్డ్ వేలో ఉంటే గాని ఈజీ ఉంటది కదా! సో, ఇట్లా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనార్గనైజ్డ్ వేలో ఉండటం వల్ల కంట్రీకి నష్టమే. ఎందుకంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్‌గా తయారయ్యే ముప్పు ఉంటది. వాళ్ళు మరి ఏం చేస్తున్నారో తెలీదు. కంట్రీలో ఎలాంటి జరుగుతున్నాయో తెలీదు. చాలామంది మంచి జాబ్స్ చేయకుండా డిఫరెంట్ డిఫరెంట్ అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్‌తో కలిసి కొన్ని చేస్తుంటారు. సో, చాలా సమస్యలుంటాయి డెఫినిట్‌గా. సో, వాటన్నిటి ఇప్పుడు తర్వాత మీరు ఇప్పుడు చూస్తే ట్రంప్ నిర్ణయాల్లో ఇప్పుడు కొత్తగా తాజాగా ఒక నిర్ణయం తీసుకున్నారు. 12 దేశాలపైన నిషేధం విధించారు. మొన్న కొలరాడోలో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత. అంటే ఇవన్నిటికీ లింక్ ఉంది, ఇంటర్లింక్ ఉందని అనుకోవచ్చా సార్? అంటే ఈ అక్రమ వలసదారులు, లేకపోతే ఈ ఉగ్రవాదం వైపు కావచ్చు, లేకపోతే లైంగిక దాడులు కావచ్చు, లేకపోతే దొంగతనాలు కావచ్చు, ఫైరింగ్ కావచ్చు, ఇటువంటి హత్యలు కావచ్చు, ఇవన్నిటికీ లింక్ ఉందనుకోవచ్చా వీటితో? అంటే ఇప్పుడు ఒకటి సింపుల్ ఆయన ఎజెండా ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైనా కంట్రీలో ఉన్నా, తర్వాత అమెరికాకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా, అమెరికా ఫస్ట్ అనకుండా యాంటీ అమెరికన్ ఇనిషియేటివ్స్ ఏం చేసినా గానీ వాళ్ళని కంట్రీస్ నుంచి నిర్మొహమాటంగా బయటికి పంపించాలనేది ఆయన ఉద్దేశము, ఆయన స్ట్రాటజీ. వెరీ క్లియర్ ఇండికేషన్స్ ఆయన. సో, ఈ ఉద్దేశంలో భాగంగానే మనం యూనివర్సిటీలో చూసినా, బయట చూసినా, ఎక్కడ చూసినా గానీ యాంటీ అమెరికన్ ప్రొటెస్ట్ తీసినా గానీ, యాంటీ అమెరికా గురించి మాట్లాడినా గానీ వాళ్ళందరినీ మనం చూసాం. హార్వర్డ్ యూనివర్సిటీలో యాంటీ అమెరికన్ స్లోగన్స్ ఇచ్చినందుకు స్టూడెంట్స్‌ని పంపించేసేసి అక్కడ విదేశీ విద్యార్థుల కోటాను కూడా తగ్గియమని ఒక ఆర్డర్ తీసుకొచ్చారు. మళ్ళీ దాని తర్వాత వాళ్ళు యూనివర్సిటీ ఎనీవే వెంట్ టు కోర్ట్‌కి వెళ్లారు. దాన్ని తీసుకొచ్చారు. కానీ సో, అంటే ఆయన పాలిసీ ఈస్ వెరీ క్లియర్. అమెరికా ఫస్ట్ అనే ఉండాలి. అండ్ ఎవ్రీథింగ్ ఆర్గనైజ్డ్ ఉండాలి. ఎవరైనా యాంటీ అమెరికా మాట్లాడినా, యాంటీ స్ట్రాటజీ తీసుకొచ్చినా గానీ వాళ్ళు కంట్రీలో ఉండటానికి అర్హత ఉండరు అనేటువంటి ఒక క్లియర్ స్ట్రాటజీతో ఆయన ఉన్నట్టు కనబడుతుంది. ట్రంప్‌ని మొత్తం ప్రపంచం చూస్తుంటే కొంచెం డిఫరెంట్‌గా కనపడతాడు. మొన్న ఇండియా పాకిస్తాన్ యుద్ధం విషయంలో నేనే యుద్ధాన్ని ఆపేశాను, ఆ ట్రేడ్ వార్నింగ్ ఇచ్చాను 2 దేశాలకు అని చెప్తాడు. లేకపోతే రష్యాతో మాట్లాడతాడు, ఉక్రెయిన్‌తో మాట్లాడతాడు, శాంతి చర్చలు కావాలని డిఫరెంట్‌గా కనిపిస్తాడు. ట్రంప్‌ని చూస్తుంటే కొంచెం ప్రమాదకారిగానే లేకపోతే కొంచెం ఇన్‌బ్యాలెన్స్‌గా ఉన్నాడేమో ఒక ఫీలింగ్ అయితే ప్రపంచ చర్చ జరుగుతుంది. నిజమేనా సార్? ఎలాన్ మస్క్ ఇష్యూ అన్నీ చూసిన తర్వాత కొంచెం అనుకోవచ్చా? అంటే మనము వి కెనాట్ కమెంట్ లైక్ దట్ అండి. మనం యాక్చువల్‌గా చూస్తే ఎవ్రీ లీడర్ హాస్ సమ్ ట్రైట్స్ కదా! ప్రతి నాయకుడికి ఒక క్యారెక్టర్ ఉంటది. ఒక ట్రైట్స్ ఉంటది. ట్రంప్‌లో కూడా కొన్ని డిఫరెంట్ ట్రైట్స్ ఉంటాయి అక్కడ. అంటే ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ డిఫరెంట్ ఉంటది. అంటే యాక్చువల్‌గా చూస్తే హి ఈస్ ఎ వెరీ, వెరీ, వెరీ స్మార్ట్ లీడర్. మనం అనుకున్నట్టు కాకుండా కూడా ఇప్పుడు అక్కడున్న దాంట్లో ఏంటంటే ట్రంప్‌కి గ్లోబల్ పాలిసీలో అంటే అక్కడ ఆయన గ్లోబల్ మొత్తం మీద నేనొక స్ట్రాంగెస్ట్ లీడర్ అనేటువంటి ఫారెన్ పాలిసీలో ఎస్పెషల్లీ ఫారెన్ పాలిసీలో అంటే స్ట్రాటజికల్‌గా నేను చెప్తున్నా మీకు. ఏంటంటే మొన్న మన అమెరికా ప్లస్ మన జరిగినటువంటి పాకిస్తాన్ ఇండియా వార్‌లో హి వాంటెడ్ టు టేక్ ద రియల్లీ అడ్వాంటేజ్. ఎందుకు తీసుకుందాం అనుకున్నారంటే అదొక స్ట్రాటజిక్ మూవ్. గ్లోబల్ అంటే అమెరికన్ ఫారెన్ పాలిసీలో గ్లోబల్‌లో నేను ఇన్వాల్వ్ అయ్యి దానికి చేయటం వల్ల అమెరికన్ ఫారెన్ పాలిసీని నేను డిక్టేట్ చేశాను. నాకు మంచి పేరొస్తుంది. అంటే ఇట్లా యుద్ధం ఆపడం వల్ల ఒక నోబెల్ బహుమతి కూడా తీసుకోవచ్చు అన్నటువంటి ఒక స్ట్రాటజీ కనపడింది నాకైతే ఒక అనలిస్ట్‌గా చూసినట్టయితే. అనలిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్టయితే. ఆయన నిజంగా కూడా మనం చూస్తే మన అమెరికన్ ప్రెసిడెంట్ ఇన్వాల్వ్‌మెంట్ ఇండియా, పాకిస్తాన్ వార్‌లో కాకుండా ఉక్రెయిన్ వార్‌లప్పుడు ఆయన తీసుకొచ్చి చూసినట్టయితే మనమందరం చూసాం కదా! ద వే హి ఆర్గ్యూడ్, ద వే హి కౌంటర్డ్ విత్ జెలెన్స్కీతో ఏ విధంగా మాట్లాడాడు, జెలెన్స్కీని ఏ విధంగా థ్రెటన్ చేశాడు పబ్లిక్‌గా కెమెరా ముందు. చూసాం కదా! మనం అందరం చూసాం కదా! అంటే నీకు యూ డోంట్ హావ్ ఎనీ కార్డ్స్, యూ జస్ట్ హావ్ టు లిజన్ అని చెప్పారు కదా! సో, యెస్. అమెరికన్స్ ఆర్ ఆల్వేస్ ఏ గుడ్ బిజినెస్ పీపుల్ అండి. దే ఆర్ వెరీ, వెరీ స్మార్ట్ బిజినెస్ పీపుల్. వాళ్ళకి ఎమోషన్స్ ఉండవు వాళ్ళకి. దే ఆర్ వెరీ, వెరీ పర్టిక్యులర్. వాళ్ళకి ఏం కావాలో అది వాళ్ళు బార్గెయిన్ చేస్తారు, వాళ్ళు తీసుకుంటారు. మనం చూస్తే ఉక్రెయిన్, రష్యా వార్ ఒక పక్క జరుగుతుంటే అమెరికా హాజ్ ఏ అగ్రీమెంట్ విత్ ఉక్రెయిన్. వాళ్ళకున్నటువంటి సహజ వనరుల మొత్తాన్ని కూడా 85% అమెరికా అగ్రీమెంట్ చేసుకుంది. అంటే మీరు ఆలోచించండి వాళ్ళు ఎంత స్ట్రాంగ్ నెగోషియేటర్సో మనకు అర్థమవుతది. సో, ఇట్లాంటి వాటిల్లో వాళ్ళు వెరీ, వెరీ స్ట్రాంగ్ వాళ్ళు. సినిమా సార్ లాస్ట్‌లో మీ ఇమ్మిగ్రెంట్స్ దగ్గరకొచ్చేస్తే భారత్ నుంచి కూడా దాదాపు 18,000 మంది ఇమ్మిగ్రెంట్స్ ఉన్నారు, అక్రమంగా ఉన్నారు అని ఒక చర్చ ఉంది. ఎంతవరకు నిజం సార్? ఒకవేళ ఉంటే వీళ్ళు తిరిగి ఇండియాకి రావాల్సిందేనా? నా విజ్ఞప్తి ఏంటంటే యాక్చువల్‌గా ఈవెన్ ఫర్ ది అప్‌కమింగ్ స్టూడెంట్స్ కూడా
మన ఇండియా ఈజ్ యాక్చువల్లీ ఏ ఫోర్త్ ఎకానమీ అండి, అంటే ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ మనం, అంటే ప్రపంచంలోనే 4వ ఎకానమీకి వెళ్ళాము. మనకి లేనివి అమెరికాలో ఏమీ లేదండి. అంటే అమెరికా ఈజ్ యాక్చువల్లీ ఏ డెవలప్డ్ చాలా మంచి కంట్రీ. మాట ఇది. అక్కడ అంటే అక్కడ కంట్రీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, కొంత డెఫినెట్ గా ఉంది. కానీ ఈ స్టూడెంట్స్ కూడా ఎక్కువ అంటే ఆ, అంటే ఎక్కువ ఎంతూజియాజం చూపెడుతున్నారేమో అని అనిపిస్తుంది. ముఖ్యంగా స్టూడెంట్స్ కంటే కూడా వాళ్ళ పేరెంట్స్. మన తెలుగు రాష్ట్రాల్లో అమెరికాలో పోయి మా బాబు చదువుకున్నాడు, మా పాప చదువుకున్నాడు అంటే ఒక సోషల్ స్టిగ్మాగా, ఒక ప్రెస్టీజియస్ లాగా చూస్తున్నారు. అక్కడ మీకు చాలా మంది తెలియని విషయం ఏంటంటే, అమెరికాలో యూనివర్సిటీలో చదువుకునే వాళ్ళకి వెళ్తే వారంలో 2 క్లాసులు ఉంటాయి, అది కూడా 2 గంటలు ఉంటుంది. సో మన దగ్గర ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, యుఎస్ లో ఎలా ఎడ్యుకేషన్ ఎలా ఉందో చూడండి మీరు. అంటే అంటే లీవింగ్ అబౌట్ హార్వర్డ్ యూనివర్సిటీ, టాప్ క్లాస్ యూనివర్సిటీస్ తీసేస్తే సరే, వాళ్ళ దగ్గర కొంత డిఫరెంట్ కైండ్ ఆఫ్ టీచింగ్ స్టైల్ ఉంటుంది, అది నేను వాస్తవమే. కానీ మనం అంత ఈగర్గా, అంత ఎంతూజియాజంగా, అంత అంత కింద మీద పడి అక్కడ పోయి చదువుకోవాల్సిన అవసరం లేదు. మన ఇండియాలోనే చాలా అవకాశాలు ఉన్నాయి, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. నువ్వు మంచిగా చదువుకుంటే యాక్చువల్గా ఇక్కడ కూడా వండర్ఫుల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, మనకి ఐఐఎమ్స్ ఉన్నాయి, ఐఐటీస్ ఉన్నాయి. సో మనోళ్ళు కూడా యాక్చువల్గా అంత ఈగర్గా ఆప్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫారెన్ ఎడ్యుకేషన్ అనేది ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే, ఫారెన్ ఎడ్యుకేషన్ ఈజ్ బికమింగ్ ఏ ఫ్యాషన్ అయిపోయింది. ఒకప్పుడు ఒక ప్యాషన్ ఉండేది, ఫ్రమ్ ప్యాషన్ నుంచి ఫ్యాషన్ అయిపోయింది. అయిపోయింది సో ఇప్పుడు. అది నా విజ్ఞప్తి ఏంటంటే, తల్లిదండ్రులు కూడా ఇవన్నీ గమనించుకొని వాళ్ళ పిల్లలకి అక్కడ పోతే యాక్చువల్గా అంత సేఫ్ కూడా లేదు కదా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. సో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే కూడా నన్ను అడిగితే నా రిక్వెస్ట్ ఆర్ అడ్వైస్ టు దెమ్ ఈజ్, ఇఫ్ దే ఆర్, వాళ్ళకి ఇమిగ్రేషన్ పాలసీ ప్రకారం టైం అయిపోతే వాళ్ళు ఇండియా వచ్చేయడం బెటర్. ఎందుకంటే ఇండియా ఈజ్ గ్రోయింగ్, ఇండియాలో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. తర్వాత మళ్ళీ ఇమిగ్రేషన్ రూల్స్ ప్రకారం ఏదైతే వాళ్ళ పాలసీస్ ప్రకారం వాళ్ళు అప్లై చేసుకొని వాళ్ళకి ఛాన్స్ దొరికినప్పుడు అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం ఎప్పుడు ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ మీ విలువైన సమయాన్ని మాకు మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం కేటాయించినందుకు చాలా మంచి విషయాల్ని మాకు అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇప్పటికైతే ట్రంప్ ఈ అక్రమ వలసదారులపైన వెనక్కి తగ్గే పరిస్థితి అయితే కనిపించట్లేదు. అమెరికా ఫస్ట్ అనే నిదానంతో ఉన్న ట్రంప్ ముఖ్యంగా అక్రమ వలసదారుల్ని దేశం దాటించే వరకు ఈ రచ్చని ఇలా కొనసాగిస్తారని మాత్రం అర్థమవుతుంది. సుమన్ టీవీ లైవ్ వీడియోస్ కోసం, లైవ్ న్యూస్ కోసం సుమన్ టీవీ లైవ్ని, అట్లాగే సుమన్ టీవీ డిజిటల్ లైవ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వార్తని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.